దేశం అభివృద్ధి చెందాలంటే మళ్లీ మోదీ రావాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇచ్చోడలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ కేల్ కథం దుకాన్ బంద్ అయిందన్నారు. బీఆర్ఎస్ తో తమకు పొత్తేంటని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పొత్తులు పెట్టుకోలేదన్నారు. రామ్జీ గోండుతో పాటు 1000 మంది వీరుల త్యాగానికి గుర్తుగా 1000 ఊడల మర్రి దగ్గర స్మృతివనం కట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. విషయం తెలిసింది. తెలిసాక నేను మా బాబన్న మహేశ్వర్ రెడ్డి అని పోయినాం. ఇది ఎవరన్నా ఏ జాగిదే ఇది అని పోయేసరికి ఆడ తుర్కుల సమాధి ఉంది. ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి 1000 ఊడల మరి తీసుకొచ్చి పక్క పెట్టారు. ఒప్పుకుంటావానే? నేనన్నా ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోండ్, నా 1000 మంది త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్క గంట ఊపుతావన్నా. ఇక అలా వేయడమే. అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం. మా మహేశ్వరన్న పాపని చెప్పిండు, మీ దమ్ముంటే ఆపుకొని, మా దమ్ముంటే మేము కడతాం. వచ్చే సంవత్సరం వరకు ఇదే ప్లేస్ లా మీరు సమాధి ఉంటదా ఊడుతుందా మాకైతే తెలియదు. అదే ప్లేస్ లా 1000 ఊడల మరి ఉన్న ప్లేస్ ఉండే పెద్ద స్మృతి వనం కడతాం. తప్పకుండా రామ్జీ గోండ్ 1000 మంది వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పరిస్థితిలో తెరమరుగు కానీయమని చెప్పి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చినమన్నా. కాంగ్రెస్ లో చెప్పిన పోయినసారి కేసీఆర్ ఇట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి అలా సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తీసుకొని బంగాళాఖాతంలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పొద్దున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ 1000 ఊళ్ళలో మరీ తీసి పక్క బీఆర్ఎస్ పెట్టిర్రు. మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. లేకుంటే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఏం చేస్తారు? బొంగ పెట్టుడే, గ్యారంటీ పెట్టుడే కదా అన్న. అక్కడ ఇట్లా పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వం గాని బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు అందరూ పోతారు కదా. నిర్మల్ పోతారు కదా, మీరు పోతారు కదా నిర్మల్. ఇట్లా చూస్తురేంటే చెప్పాలే, పోతారు కదా మీరు అన్న. మీరు పోతారు కదా, పోయి ఏం చేస్తారు? అంటే అరే